శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము 19వ రోజైనటువంటి ఈ రోజున మనం 37 మరియు 38వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. తస్మాత్ న అర్హాః వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. సుఖినః స్యామ మాధవ. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. సుఖినః స్యామ మాధవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, దుర్యోధనాదులను వారి బంధువులను చంపడం వల్ల మనకి పాపమే వస్తుంది. కాబట్టి అటువంటి వారిని మనం చంపడం తగదు. అయినా మనం మన వారిని అందరినీ కనుక చంపి ఎలా సుఖంగా ఉండగలుగుతాము? కాబట్టి నేను వీరెవరిని కూడా చంపలేను అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. యద్యపి ఏతే న పశ్యంతి లోభ ఉపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతే కలిపితే యద్యప్యేతే, లోభ ఉపహత కలిపితే లోభోపహత అవుతుంది. ఇప్పుడు మనం కలిపి చెప్పుకుందాం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఈ దుర్యోధనాదులు అందరూ కూడా రాజ్యలోభం కారణంగా వివేకాన్ని వదిలేసి కులక్షయం వల్ల కలిగేటువంటి దోషాన్ని, అలాగే మిత్రద్రోహం వల్ల కలిగేటువంటి పాపాన్ని కూడా గ్రహించలేకుండా ఉన్నారు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం.